అందరికీ హాయ్. నేను ఒక చిన్న కుక్క పిల్లని. పుట్టిన వెంటనే నా కళ్ళు కూడా తెరవలేదు. మోసుకొచ్చిన వానల నీళ్ళలో కొట్టుకుంటూ ఎక్కడికో వెళ్తున్నాను. అప్పుడు ఒక అమ్మాయి నన్ను చూసి జాలిపడి తన ఇంటికి తీసుకెళ్ళింది. ప్రేమని నేను మొదటిసారి అనుభవించాను. తన పేరు రమణి. రమణి చిన్నదే కానీ మనసు మాత్రం చాలా పెద్దది. ఆమె నన్ను టామీ అని పిలిచేది. రమణి నాతో రోజు మాట్లాడేది. నీతో ఉండడం నాకెంతో నచ్చేది అని చెప్పేది. స్కూల్కి వెళ్ళొచ్చి ఆడుకుంటా అని చెప్తూ ఉండేది. రమణి రోజు ఇంటికి రాగానే నాతో ఆడుకుంటూ తన చదువు మాటలు కూడా చెప్పేది. నాకు రమణి నవ్వు ఇంటికి వెలుగులా అనిపించేది. నేను వీధిలో తిరిగే ఒక జీవిని, కానీ ఇప్పుడు ఒక కుటుంబ సభ్యుణ్ణి. ఒకరోజు రమణి బాగానే ఉండి హఠాత్తుగా, టామీ నన్నేమీ అనుకోకు, నేను చదువు కోసం సిటీకి వెళ్తున్నాను, నువ్వు అమ్మ వాళ్ళతో ఉండిపో, నేను మళ్ళీ తప్పకుండా వస్తాను అని చెప్పింది. నాకేమీ అర్థం కాలేదు. నేను నిశ్శబ్దంగా రమణిని గమనిస్తూ ఉన్నాను. కానీ నాకు చాలా బెంగగా అనిపించింది. నాకు రమణి కళ్ళల్లో నీళ్లు కనబడ్డాయి. రమణి నన్ను చివరిసారిగా హత్తుకుని వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి మా ఇంట్లో వెలుగు తక్కువయ్యింది. నేను రోజు రమణి కోసం మా గేటు వద్ద వేచి చూసేదాన్ని. అలా ఏడాది గడిచిపోయింది. ఒకరోజు ఎప్పటిలాగే గేటు దగ్గర కూర్చుని రమణి కోసం ఎదురు చూస్తున్నా. కానీ ఆ రోజు నా కాళ్ళు లేవలేకపోయాయి. ఊపిరి కొంచెం గట్టిగా మారింది. వేలలు మారుతున్నాయి, కానీ నా శరీరం నన్ను వదిలేస్తున్నట్లు అనిపించింది. ఒక వానల రాత్రి నా శరీరం ఇంకా బలహీనమైనది. నా చూపు మచ్చకబారింది. ఆఖరి శ్వాస దగ్గర నా మనసు ఒక్కటే ఊహిస్తుంది. రమణి నవ్వుతూ పరిగెత్తుకుంటూ వస్తుంది. టామీ అని పిలుస్తుంది. నేను నవ్వుతున్నట్లు అనిపించింది. చూపు ఆ దారిపై నిలిపి మెల్లగా కళ్ళు మూసుకున్నాను. రమణి ఇంటికి వచ్చింది, కానీ అక్కడ టామీ లేదు. నిజం తెలుసుకున్న రమణి బోరున ఏడుస్తూ విలపించింది. టామీ చివరి వరకు ఎదురు చూసిన ప్రేమకు ప్రతిస్పందన రాలేదు. కానీ ఆ ప్రేమ కాలాన్ని, దూరాన్ని, మృతిని దాటిపోయింది. టామీ ఒక కుక్క కాదు, ఓ అందమైన ప్రేమ. నీతి: నిజమైన ప్రేమ ఎప్పుడూ ఎదురు చూస్తుంది, ఫలితం కోసం కాదు, మనసు కోసం. ఎవరికి ఎదురు చూడాల్సిన దుర్గతి రాకూడదు, కానీ ఎదురు చూడడం ప్రేమకే చిహ్నం.